అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. కొద్ది రోజుల క్రితం జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, ఆయన సతీమణి మేఘన వాళ్ళ మధ్యన జరిగినటువంటి గొడవలు అందరికీ తెలిసిందే. ఆవిడ సాక్ష్యాధారాలతో సహా సోషల్ మీడియాలో బయటపెట్టింది. అది మింగుడు పడని, అంటే సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ, దాన్ని చూసిన వాళ్ళందరూ, విన్న వాళ్ళందరూ కూడా మేఘనా గారి వైపు మొగ్గు చూపుతున్నారు, ఆవిడనే సపోర్ట్ చేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, అందులో నిజాలు ఏంటి అన్నది బయటపడడం, జోగి రమేష్ కావచ్చు, ఆయన కుమారుడు జోగి రాజీవ్ కావచ్చు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ తీరుతెన్నులు ఎలా ఉన్నాయో కూడా ప్రత్యక్షంగా జనాలు చూశారు. వాళ్ళని దుమ్మెత్తిపోయడం కూడా జరిగింది. అయితే దీనికి ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వాలి కదా జోగి రమేష్. ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి చేయాలని వెనక ముందు చూసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని అబద్ధాలన్నింటినీ కూడా ఒక కథ రూపంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది జోగి రమేష్. అంతటితో ఆగుతారా? బాధపడ్డవాళ్ళు, భయపడ్డవాళ్ళు, ఒక ఆడపిల్ల ఒక గడప దాటి మెట్టినింటికి వెళితే అక్కడ పడ్డ ఇబ్బందులు, ఆ కన్నీళ్ళు, ఆ ఘోష, ఇవన్నీ ఉంటాయి కదా. లేనిపోని అపోహలు సృష్టించే విధంగా జోగి రమేష్ ప్రెస్ మీట్ పెడితే మేఘనా గారి యొక్క కుటుంబం ఆగుతుందా? వాళ్ళు నిజాలు మరోసారి చెప్పాలనుకున్నారు. వెంటనే మేఘనా గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ప్రెస్ వాళ్ళని పిలిపించి నీట్గా వివరిస్తూ పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగింది. అయితే మేఘనా గారు, వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడారు ఒకసారి మనం విందాం. ఇంకొక విషయం, రమేష్ గారు ఏనాడు కూడా మమ్మల్ని ఒక మనుషుల్లాగా, అంటే మేము పిల్లల్ని ఇచ్చిన వాళ్ళ ఇంటికి కనీసం ఒక వియ్యంకుడు వాళ్ళు వచ్చిరని చెప్పి మర్యాద కూడా మాకు ఉండకపోయింది. మా ముందేమో బావగారు రండి అనేది, మేము పోయిన అరే ఒరే అనేది, ఇదండి పద్ధతి. సార్, మేఘనా గారి యొక్క నాన్నగారు ఆవేదన చూడండి. పిల్లనిచ్చినటువంటి మామని వాళ్ళకి అయిన వాడినే కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పటి వరకు గౌరవించినట్టు యాక్టింగ్ చేసి బయటికి వెళ్ళగానే అరే తురే అని పిలిచేవాడు. సార్, మీరు జోగి రమేష్ నుంచి, ఆయన కొడుకు నుంచి మీరు గౌరవాన్ని కోరుకోవడం ఏంటి సార్? వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి? 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి, అత్యంత విలువలు విజన్ ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కేవలం మంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టుని పూర్తి స్థాయిలో మైండ్లో పెట్టుకొని కరకట్టాలోని సిబిఎన్ గారి ఇంటి పైన కంకర్రాళ్లతో, మద్యం సీసాలతో విచ్చలవిడిగా దాడులు చేసినటువంటి జోగి రమేష్ మీకు ఎలా గౌరవాన్ని ఇస్తాడు సార్? కల్తీ మద్యం ఫ్యాక్టరీని సృష్టించి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళదే అని నమ్మించే ప్రయత్నం చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయించి చంద్రబాబు నాయుడు గారు కూడా కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నాడు అని చీట్ చేసినటువంటి వ్యక్తి, చీట్ చేయబోయినటువంటి వ్యక్తి, దొరికిపోయినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎలా గౌరవిస్తాడు సార్? జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ పంపిస్తే వెనక ముందు చూసుకోకుండా, ఆడవాళ్ళని కూడా చూడకుండా విచ్చలవిడిగా వెర్రెక్కి మాట్లాడేటువంటి జోగి రమేష్ మిమ్మల్ని ఎలా గౌరవిస్తాడు సార్? అగ్రిగోల్డ్ భూముల్ని అధికార మదంతో, అధికార దుర్వినియోగంతో కొట్టేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు సార్? మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీరు మంచివారు, నమ్మి పెళ్లి చేసి పంపించారు, మాకు కూడా బాధగా ఉంది. కానీ ఆ వ్యక్తినిచ్చే గౌరవం కోరుకోవడం అంటే అది చిన్న చితక విషయం కాదు సార్. ఎడారిలో 7 ఎకరాలైనా పంట పండించొచ్చేమో, జోగి రమేష్ దగ్గర మనం గౌరవం కోరుకోకూడదు సార్. మీ ఆవేదన అర్థమవుతుంది, మీ బాధ అర్థమవుతుంది. మీ కుటుంబంలో మీరు నలిగిపోతున్నటువంటి ఆ ఇబ్బందులు మీ కన్నెళ్ళల్లో, మీ కళ్ళల్లో కనబడుతున్నాయి సార్. కానీ ఎలాంటి కుటుంబం, ఎలాంటి వ్యక్తి అతను? వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని నేను తప్పుగా మాట్లాడట్లేదు, జోగి రమేష్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు, సంభాషణల ఆధారంగా. అయితే మేఘనా గారు ఏం మాట్లాడారో ఇది కూడా విందాం. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని పెళ్లి వరకు తీసుకొచ్చి పెళ్లి చేశారు. అది ఇవి ఇప్పుడు చూడండి, మీ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి? చీటింగ్ కేసు. అంటే ఇది చీటింగ్ కేసు కిందకే వస్తుందిగా. వాళ్ళ మతం ఏంటి, మన మతం ఏంటి? ప్రపంచంలో ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, వీలైతే ప్రేమించాలి, కానీ తక్కువ చేసి తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళ మతం మీకు తెలిసి కూడా వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వాళ్ళ మతంలానే మీరు యాక్టింగ్ చేసి ఆ తర్వాత కాలంలో చేసిన దాన్ని ఏమంటారు సార్? మీరు స్వతహాగా క్రిస్టియన్స్, అందులో తప్పు లేదు. మీ మతాన్ని మీరు అభిమానించండి, మీరు ప్రేమించండి. కానీ ఒక అభం శుభం తెలియనటువంటి ఒక అమ్మాయిని మీ కుటుంబంలోకి ఇచ్చేటప్పుడు ఇంత చీటింగ్ చేస్తారా? ఇంత చీటింగా?
రాజకీయ పదవులు, రాజకీయం, ఓట్లు, మంత్రి పదవులు అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. మానవత్వం ఉన్న మనిషిగా ఒక అమ్మాయి మన కుటుంబంలోకి వస్తున్నప్పుడు ఎంత చీటింగ్ అండి ఇది. మతం గురించి అబద్ధం చెప్పడం, అందుకు కదా మీ మీద చీటింగ్ కేసు పెట్టింది. అబ్బాయితో ఒకటైతే సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్ అని చెప్పేసి తెలియకుండానే పెళ్లి చేసి, నేను క్రిస్టియానిటీ ఫాలో అవటం అనేది నేను తప్పుగా పరిగణించట్లేదండి. ఎవరి దేవుని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. బట్ చెప్పకుండా పెళ్లి చేసి మోసం చేసిందే కాక బలవంతం చేయడం అనేది ఇంకొక తప్పు. చూడండి, మేఘనా గారు బ్రహ్మాండంగా మాట్లాడినారు. ఆవిడ వివరణ, విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. క్రిస్టియన్స్గా ఉండడం, క్రిస్టియానిటీని ఫాలో అవ్వడం తప్పు కాదు. నేను దాన్ని తక్కువ చేసి కూడా మాట్లాడడం లేదు. కానీ నా విషయంలో అబద్ధం చెప్పి చీట్ చేశారు అని ఆవిడ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఆవిడ ఆ ఆవేదన కళ్ళల్లో కనబడుతుంది. ఎవరికైనా బాధ ఉండదా? ఎవరికైనా భయం ఉండదా? సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో, చట్టాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో, శిక్షలు ఉన్నటువంటి ఈ రోజుల్లో, పక్క రోజే 10 మందికి తెలిసే ఈ రోజుల్లో వెనక ముందు చూసుకోకుండా విచ్చలవిడిగా ఒక మతం విషయంలో అబద్ధం చెప్పి మేఘనా గారి అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా మీరు చేసింది ఎవ్వరూ కూడా వదిలిపెట్టే విషయం కాదు ఇది. అవన్నిటిని నేను ఎఫ్ఐఆర్లో క్లియర్గా చెప్పినా చెప్పకున్నా ఇప్పుడు డైరెక్ట్గా మీకు ప్రతి ఒక్కరికి నా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్పిన దాంట్లో 100కి 100%. అంటే ఇక్కడ ఇంకొక ఆవేదన ఉంది. మతం గురించి అబద్ధం చెప్పడం, పెళ్ళైన తర్వాత మతం గురించి తెలియడం, ఆ తర్వాత ఆ మతంలోకి మార్చాలి అని ప్రెజర్ చేయడం, ఇది ఇంకెంత పెద్ద కేసు. అవతల వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం, వాళ్ళ ఇష్టాల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? మిస్టర్ జోగి రమేష్, ఒక పెద్ద వ్యక్తివి, వయసు ఉంది, రాజకీయాల్లో ఉన్నావు, నీకంటూ ఒక వయసు ఉంది కదా. ఆ వయసులో మన బిడ్డను ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ అమ్మాయికి నిజం చెప్పాలి. ఇష్టం ఉంటే వస్తారు, లేకపోతే పోతారు. అంతేగాని ఒక మతం విషయంలోనే నువ్వు చేసినటువంటి ఈ ఘటన చూస్తూ ఉంటే అందరూ నిబిరిపోతున్నారు. ఈరోజు క్లియర్ కట్గా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేస్తుంది, ఆధారాలతో సహా ఉన్నాయి. మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మీకు శిక్ష పడాలని మేఘన గారు కోరుకుంటున్నారు. ఓవైపు తండ్రిని గౌరవించక, మరోవైపు వచ్చినటువంటి మేఘన గారికి సంబంధించినటువంటి మతం మీద ప్రెజర్ పెట్టడం, చెప్పకుండా పెళ్లి చేయడం, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు యాక్టింగ్ చేయడం. మళ్ళీ ఇది కూడా చూడండి. ప్రతి ఒక్క రోజు అక్కడ ఆవిడ బైబిల్ చదువుతున్నా నేను వాటిని అన్నిటిని నేను ప్రతి ఒక్క దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా. బట్ నన్ను బలవంతం చేయడం అనేది ఖచ్చితంగా 100కి 100% తప్పు. చూడండి, ఇక్కడ మేఘన గారు మళ్ళీ చెప్తున్నారు, వాళ్ళందరూ బైబిల్ చదువుకునేవారు, నేనేం వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు, నేను తప్పుగా అనుకోలేదు. కానీ ఖచ్చితంగా షాక్ అయి ఉంటుంది. ముందుగా చెప్పలేదు కాబట్టి, ఆ తర్వాత కాలంలో కూడా పెళ్ళయింది కాబట్టి కొంచెం సద్దుమణిగి ఎందుకులే గొడవలు, కుటుంబంలో చిన్నాభిన్నం కాకూడదు, ఇంట్లో వాళ్ళని ఎంతో ఇష్టపడి ప్రేమతో పెళ్లి చేసి పంపించారు, కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు, చదివించిన తల్లిదండ్రుల్ని ఈ ఒక్క చిన్న విషయంలో మనం రాద్ధాంతం చేసి వాళ్ళని ఎందుకు అతలాకుతలు చేయడం అనుకొని తను కూడా పట్టించుకోలేదు. కాకపోతే మీరు ప్రెజర్ చేయడం అనేదే కదా తనకి ఇబ్బంది. అండ్ మా దేవుళ్ళని ఇప్పుడు నేను వాళ్ళని బతిలాడుకోగా నాకు ఒక 3rd floor లో పూజ గది పెట్టారు. దాంట్లో కనీసం నేను అగరబత్తులు వెలిగించి గంట కొట్టాలన్నా కూడా చాలా భయపడేదాన్ని. ఎందుకంటే ఆమె ఆ టైంలో చేసిన నాకు ఆ వ్యాఖ్యల వల్ల ఫస్ట్ నాకు పూజ చేయాలన్నా కూడా దాంట్లో భయమేది. ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా, అసలు ఇద్దరు అంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి నేను అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆ దేవుడినే పూజించుకున్నాను. ఆ దేవుళ్ళ గురించి కూడా అసలు ఇద్దరు వైఫ్లు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా అన్ని మనుషుల్లాగానే అన్నీ ఉన్నాయి. అసలు వాళ్ళ దేవుళ్ళు ఎట్లయితారమ్మా? ఇప్పుడు ఆవిడ బతిలాడితే మీరు 3వ ఫ్లోర్లో చిన్న పూజ గది ఏర్పాటు చేయడం ఏంటి? ఇది అర్థం కావట్లేదు. ఏ రోజుల్లో ఉన్నాం మనం? మిమ్మల్ని నమ్మి ఆ తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు మీ చేతిలో మీ ఇంటికి కోడలుగా పంపిస్తే ఆవిడ బతిలాడితే మీరు 3వ ఫ్లోర్లో పూజ గది పెడతారా? దాంతోపాటు గంట కొట్టాలన్నా, హారతి పట్టాలన్నా, అగరత్తులు వెలిగించాలన్నా, పూజ చేయాలన్నా భయపెడతారా? దానితో పాటు హిందువులు యొక్క దేవుళ్ళకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు ఎలా దేవుళ్ళు అవుతారు?
అది అసలు కరెక్టే కాదు కదా. హైందవ ధర్మం ఏ విధంగా నువ్వు ఇష్టపడతావని రకరకాలుగా వాళ్ళని ఆవిడ్ని ప్రెజర్ చేయడం ఏంటిది నాకు అర్థం కావడంలే. ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా చాలా తప్పు. ఫస్ట్ థింగ్, ఆమె ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా? ఏమ్మా, ఇప్పుడు నీకు కూడా శకుంతల గారు, మీకు ఒక పాప ఉంటుంది. ఆ పాపని పెళ్లి చేసి ఇంకో కుటుంబంలో పంపిస్తారు. ఇలాంటి ఇబ్బందులే ఆ కుటుంబం పెడితే ఏం జోగి రమేష్ గారు, శకుంతల గారు మీరు ఒప్పుకుంటారా? పోనీలే అని తప్పుకుంటారా? ఎవరికైనా చెప్పుకుంటారు కదా. ఆవిడ వాళ్ళ కుటుంబానికి చెప్పుకుంది. నిన్న జోగి రమేష్ అదే ప్రెస్ మీట్ పెడితే తట్టుకోలేక ఆవిడ వచ్చి ఈరోజు ప్రపంచాన్ని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రసాదం పెడితే దేవుడు తింటాడా? అగరత్తులు వెలిగించాలంటే భయపడాలి. మతం మారు. ఇంకా నువ్వు హిందూ మీ దేవుడు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇట్లా అయిందేమో, మా దాంట్లోకి వచ్చేసాయి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడదనమాట. నేను ఎప్పుడు కూడా వాళ్ళ దేవుడిని అయితే నేను తప్పుపట్టలేదు. ఎవరి దేవుడు వాళ్ళకి ఇదేలేండి మళ్ళీ మత మార్పిడి. మా మతంలోకి వచ్చేసి మనిషి అన్నప్పుడు కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాం. ఏదో ఒక రోజంటూ వస్తుంది. ఎవరి దైవాన్ని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఒక రోజంటూ వస్తుంది. అంతేగాని ప్రతి కష్టానికి, ప్రతి చిన్న నష్టానికి మీ దేవుళ్ళు నిన్ను కాపాడలేకపోయారు కాబట్టి మా దేవుడికి నువ్వు మార్పిడి చెందేసి మా మతంలోకి వచ్చేసి ఇమ్మీడియట్లీ మంచి జరిగిపోతుంది అనేటువంటి అపోహలు, భ్రమలు, ఆ విధంగా ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా ఒక మనిషిని ప్రలోభ పెట్టడం, ప్రెజర్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా ఉండకూడదు కదా. మతం అబద్ధం చెప్పడం ఒకటైతే, మతం మార్పిడి మీద ప్రెజర్ చేయడం ఒకటైతే, తనకు నచ్చిన మతాన్ని, తనకు నచ్చిన దేవుళ్ళని పూజ చేసుకుంటూ ఉంటే వద్దు అని చెప్పడం, ప్రసాదం మీద ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నేను ఏ మతాన్ని కించపరచట్లేదు. ఎవరి మతం వాళ్ళు గొప్పది, ఎవరి మతం వాళ్ళు ప్రేమించాలి, ఇతర మతాల్ని మనం గౌరవించాలి. చూడండి, కొత్తగా పెళ్లి చేసుకుని వెళ్ళినటువంటి మేఘనా గారికే కాదు ఎంతమందికి ఇలా జరుగుతుందో ఏమో మరి. ఇది ఓవరాల్గా మేఘనా గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కీలక అంశాలు. ఇది కేవలం మతానికి సంబంధించింది మాత్రమే. ఇంకా లోతుగా వెళ్తే అటెంప్ట్ టు మర్డర్, చంపేద్దామని ప్రయత్నం చేయడం, దానితో పాటు వరకట్న వేధింపులు, దానితో పాటు మత మార్పిడి, ఇలా 1-2 కాదండి, అన్ని రకాలుగా మానసికంగా మనోవేదనకు గురి చేయడం. ఇంకా మీకు తెలియదేవి కాదు, పదే చెప్పనక్కర్లేదు, అందరికీ తెలిసిందే. తనలో ఎలాంటి అంటే సంసారానికి సంబంధించినటువంటి ఎలాంటి అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, అది కాక మేఘనా గారిని ఎంత ఇబ్బంది పెట్టారు అనేది సాక్ష్యాధారాలు ఆల్రెడీ ఉన్నాయి. పదే చూపించనక్కర్లేదు. దాని గురించి నేను పాయింట్ ఆఫ్ వ్యూ చేయనక్కర్లేదు, చేయను కూడా. ఇంకా అయిపోయింది దాని విషయం. తను ఎందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతుంది అంటే, ఈరోజు నాకు జరిగింది, నాకు ఈరోజు ఇవన్నీ జరిగాయి, చాలామందికి ఇలా జరుగుతున్నాయి, బయటకు వస్తే పరువు పోతుంది, ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడతారు అనుకొని ఇలాంటి కుటుంబాల్ని సమర్థించుకుంటూ ఇబ్బంది పడుతూ ఇరుకున పడుతూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. నాలాంటి ఒక అమ్మాయి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడి వీళ్ళకి శిక్షగానే వేయించగలిగితే, నాలాంటి మేఘనలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళకి కూడా శిక్ష వేయిస్తారు. లేదంటే కుమిలిపోయి ఏడ్చుకుంటూ కన్నీళ్ళతో మూల కూర్చొని ఉండిపోతారు. దానికి నేను సంసిద్ధంగా లేను. జరిగిన ప్రతిదాన్ని సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో నేను పోలీస్ స్టేషన్లో అందించడం జరిగింది. వాళ్ళకి ఇమ్మీడియట్లీ శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష పడితే ఇలాంటి ఇబ్బందులు పెట్టే వాళ్ళకి, ఎవరైతే ఇలా ఇబ్బందులు పెడతారో వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళకి భయపడకుండా బయటకు వచ్చి నడుం బిగించి వాళ్ళకు కూడా శిక్షలు వేయిస్తారు. అది నాతో మొదలవ్వాలి అని మేఘనా గారు స్పష్టంగా తన తండ్రి పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో భావోద్వేగంగా చెప్పడం జరిగింది. 100% ఆవిడ ఆవేదన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా కంటతడి పెట్టిస్తుంది. ఒకటి, ఆ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సర్దుకోవాలి అని అనుకొని, రెండోది, ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఈరోజు బయటకు వచ్చి పరువో లేదంటే ఇంకోటో అని ఆలోచించకుండా ఆ వ్యక్తులకి శిక్ష పడాలి, నా వల్ల ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకొంతమంది వాళ్ళ కష్టాలు బయటకు చెప్పుకొని వాళ్ళకి శిక్ష వేయించాలి, అది నాతో మొదలవ్వాలి అన్న మీ గట్స్కి నా సెల్యూట్. 100% మీకు న్యాయం జరుగుతుంది. న్యాయస్థానం ఉంది, చట్టం ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి.
మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేఘన గారు, మిమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోవట్లేదు, మిమ్మల్ని ఎవరు తక్కువగా చూడట్లేదు. మీ ఆవేదన, మీ బాధ, మీకంటూ కొత్త జీవితం ఉంటుంది, సరికొత్త ఉదయం ఉంటుంది. మీ హృదయం మంచిది, ఇబ్బంది లేదు, డోకా లేదు. 100% ఎవరైతే మీ విషయంలో తప్పు చేశారో, మీ విషయంలో చీట్ చేశారో అందరికీ శిక్ష పడుతుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 100% చాలామంది వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులతో బయటకు వచ్చి వాళ్ళ శిక్ష వేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.